ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వారం తర్వాత సినిమా? చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే నేను రాత్రి 11 రిటర్న్‌లో పెట్టాను. ప్రొడ్యూసర్స్ ఏం పెట్టారంటే 10, 11కు అనౌన్స్ చేసాం. 12కు రిలీజు, 11th రోజు ప్రీమియర్స్ అని చెప్పారు. హ్మ్. కాబట్టి ఇదే ముందు ఒక మార్నింగ్ డేసుంటే ఈరోజు బుక్ మై షోస్ గిట్ట జల్దీ ఓపెన్ అయితుండే. ఇప్పుడు మన తెలంగాణలో కూడా వీళ్ళకు మన థియేటర్లకు ఆళ్ళకు జియో పాస్ చేసింది. ఏది టికెట్ల రేట్ పెంచుకోమని చెప్పేసి. ఓహ్! అది ఎప్పుడో 5థ్ కని ఇచ్చారు. ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేయాలంటే ఈ రోజు దాకా టికెట్లు లేవు. ఇప్పుడు 10థ్. ఇప్పటి వరకు ప్రీమియర్ షో రేపటి నుంచి అంటున్నారు. సరౌండింగ్ అన్ని మన సిటీలు అన్నీ చేస్తుర్రు. ఇప్పుడు ప్రీమియర్ షో ఏ టైంకి పడే అవకాశం ఉండొచ్చు? 8:30 నుంచి 8:40 మధ్యలో పడుతుంది. ఎందుకంటే సినిమా పెద్దగా ఉంది కాబట్టి. ఎందుకంటే నెక్స్ట్ మన సినిమా థియేటర్ కూడా అన్ని చూసుకోవాలి కదా! ఆ విధంగా ఆ టైంకి ఇస్తారు అనుకుంటా నేను. ఇప్పుడు రేపు కన్ఫర్మా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ పాన్ మొత్తం వరల్డ్ వైడ్‌గా సినిమా రేపు 100% అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. అన్నిటికి ఎవరి వాళ్ళు క్లియరెన్స్ అయిపోయింది కూడా. ఎవ్వరు కూడా సినిమా ఇప్పుడు 5కి వస్తే 12కి వేసుకున్న సినిమాలు చిన్న చిన్న సినిమాలు కూడా అన్ని కాంప్రమైజ్ చేసుకున్నారు. బయట కానీ ఓవర్సీస్ కానీ ఇక్కడ నార్త్‌లో కానీ అన్ని క్లియరెన్స్ చేసుకొని వాళ్ళంతా టైం తీసుకొని అన్ని 100% కరెక్ట్ ఉంటేనే నిన్న నైట్ ప్రొడ్యూసర్ ఇచ్చిండు. తర్వాత ఎందుకంటే వారంలో ఇప్పుడు 5వ తారీఖు అంటేనే ఫ్యాన్స్ కటౌట్లు కట్టి బాగా హంగామా చేసి హారతులు పట్టారు కొన్ని చోట్ల ఏపీలో, తెలంగాణలో అన్ని చోట్ల. కానీ ఒక్కసారిగా లేదు సినిమా అనేసరికి వారం పాటు వాయిదా. అంటే వారం అని కూడా చెప్పలేదు. నిన్న అనౌన్స్ చేశారు రేపు రిలీజ్ అని. అంటే ఎల్లుండి రిలీజ్ అని. కానీ ఇంకెప్పుడొస్తుందో అనే డౌట్‌లో ఉన్నారు. వారం పాటు ఎలా అనిపించింది ఫ్యాన్స్? అంటే మాకెందుకు షాకింగ్ అనిపించిందంటే ఫస్ట్ టైం బాలయ్య ఇప్పటిదాకా 2 స్టేట్ల సినిమాలు, తర్వాత 5 స్టేట్ల సినిమాలు కామన్‌గా వస్తున్నది. కొన్ని ఓవర్సీస్‌లో సినిమాలు శాతకర్ణి లాంటి సినిమాలు, సింహ లాంటి సినిమాలు బాగా హిట్ టాక్ తీసినా బాగా బ్రహ్మాండంగా కలెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు అఖండ 2తోని మన బోయపాటి గారితో కాంబినేషన్‌లో ఆయన సినిమాలు కూడా బ్రహ్మాండంగా హిట్ అయినాయి. సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ లాస్ట్ టైం మీరు కూడా చూసారు. కష్టకాలం కరోనా ఉన్నప్పుడు ఎవ్వరు కూడా పాన్ ఇండియా సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి రాజమౌళి అన్నట్టు కూడా వెనకడుగు చేస్తే అలాంటి టైంలో మన ప్రొడ్యూసర్స్ కానీ బోయపాటి గారు కానీ బాలకృష్ణ గారు నేను ఉన్నా చేసుకొని చూద్దామని చెప్పేసి అట్లాంటిది ఒక తెలుగు ఇండస్ట్రీకి పూర్వవైభవం తీసుకొచ్చారు. అంటే చనిపోయే వాళ్ళని బతికించినట్టు కరోనా అంటే అలాంటి సినిమాని మళ్ళీ బ్రతికించి రేట్లు కూడా తక్కువ ఉండి ఒక సీట్ బ్యాగ్ ఇప్పించి కూడా అట్లాంటి టైంలో కూడా నీకు ఆ రికార్డ్ అప్పుడు నీకు 93 లక్షల షేర్ వచ్చింది. అది 93 కోట్ల షేర్ వచ్చింది అప్పట్లో అది. కాబట్టి అట్లాంటి డైరెక్టర్ ఉండు కాబట్టి మాకు ఈసారి మంచిగా ప్లాన్గా చేస్తున్నాము. ఇంత ప్యాండే రికార్డు కొట్టాలి, 1 డే రికార్డు కొట్టాలి, బాగా కొట్టాలి ఉద్దేశంతో అందరూ ఫ్యాన్స్ జోష్లో ఉన్నప్పుడు సడన్గా ఇట్లా అన్నారు. చాలా బాధ అనిపించింది. ఆగిందని బాధ అనిపించింది. కానీ సినిమా విషయంలో ఎలాంటి డోకా లేదు. 100గా 1000% బ్లాక్ బస్టర్ సినిమా అనేది అందరు ప్రతి ఒక్క ఫ్యాను నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అందరు ప్రతి ఒక్క బోయపాటి సినిమా అంటే 100% హిట్ అని కంటబద్ధంగా చెప్తున్నారు. ఎందుకంటే 50 ఏళ్ల సినీ కెరీర్ రీసెంట్‌గా పూర్తి చేసుకోరు బాలకృష్ణ. 50 ఏళ్ల సినీ కెరీర్ బోయపాటి, బాలకృష్ణ అంటేనే సక్సెస్‌ఫుల్ హిట్ కాంబినేషన్. ఒక హైట్రిక్ కంప్లీట్ అయిపోయింది. అఖండ 2 తాండవం నుంచి ఇంకో హైట్రిక్ స్టార్ట్ అనుకుందాం. మళ్ళీ సినిమాలు అఖండ 3 కూడా ఉంటుందని చెప్తారు కదా. తమను పోస్ట్ కూడా పెట్టాడు కూడా అఖండ 3 అని. అటువంటి 50 ఏళ్ల సినీ కెరీర్ టాలీవుడ్‌లో బడా హీరో. అటువంటి హీరో సినిమా కెరీర్‌లోనే ఎప్పుడూ లేనట్టుగా రిలీజ్ అయిపోవడం అనేది ఫస్ట్ టైమా? అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఈ రిలీజ్ అనేది నాకు తెలవంగా ఒకటి 94లో గాంధీవం సినిమా ఒకటి వచ్చింది. 93లో ఒకటి నిప్రవ కూడా కొద్దిగా క్లాష్ వచ్చేసి, కానీ హీరో సినిమా బాగాలేదని కాదు, బ్రహ్మాండ సినిమా, హైయెస్ట్ 5 కోట్ కరెక్ట్ సినిమా, 70 million సినిమాది. హాలీవుడ్ టాలీవుడ్ సినిమా అప్పట్లో పెద్ద దానికి క్రేజ్ ఉండే సినిమా. కాకపోతే కొన్ని కుదరక చేయక ఇబ్బంది వచ్చి సినిమా అప్పుడు బంగారు బుల్లలు అది డేట్ 93లో సెప్టెంబర్ 3 తారీఖు వేసారు సినిమా. అప్పుడు ఆగింది. తర్వాత బ్రహ్మనాయుడు కొద్దిగా ప్రింట్లు ఆగినాయి. ఏది 2003లో అది పల్నాటి బ్రహ్మనాయుడు ఆగింది. మళ్ళీ నీకు ఫస్ట్ షోకు కామన్గా అయింది. అప్పుడు తెలుగు స్టేట్లు కదా, తెలుగు స్టేట్ కాబట్టి రీల్ కాబట్టి నీకు ఉదయము 1 గంట లేట్ అయిన 2 గంటలకు రీల్ వేస్తుండే. ఇప్పుడు సోషల్ మీడియా అంత ప్రభావితం లేదు, తెలిసే అవకాశం కూడా లేదు. ఆగిపోయిందని కూడా. కానీ ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ఉంది. అంటే సినిమా అయిపోయిందని ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మేము ఆగిందని బాధను పడకుండా ఆగినందుకే వాయిదా పడ్డందుకే చాలా బ్రహ్మాండంగా. ఎందుకంటే అంతకుముందు ప్రమోషన్ సరిగ్గా చేయలేకపోయాను. ఎందుకంటే సినిమా ఇన్ టైం ఉంది. ఒకసారి సెప్టెంబర్ 20 తారీఖు అనుకోరు. తర్వాత ఇక్కడ ఆయన బాలభవన్ హిందూపూర్ విశేషాలు కానీ కొన్ని ఇక్కడ బసవన హాస్పిటల్ కానీ కొన్ని విషయాలలో బిజీ ఉండి, కొన్ని పొలిటికల్ అక్కడ ఇవ్వడాలు కొన్ని అలా బిజీ ఉండి బాబు గారు కొన్ని కాల్ షీట్లు లేకపోయిండు. బోయపాటి గారు ఒక్కడైనా మేడం మొత్తం వేసుకొని చేసిండు సినిమా. కాబట్టి అప్పుడు కొన్ని వారణాసి కానీ నార్త్లో కానీ కొన్ని ప్రోగ్రామ్ చేసేది ఉండే. అప్పుడు మ్యాక్సిమం యాక్చువల్గా అంటే మన ఏపీ తెలంగాణ కాకుండా నార్త్లో కానీ వారణాసిలో చేస్తుంటే వారణాసి చేసిన బాలకృష్ణ ఇక్కడ గుర్తుపడతారు, 5 స్టేట్లో గుర్తుపడతారు. కానీ ఇక్కడనే మన తెలుగు వారు మనోళ్ళు ఇక్కడ ఉండాలని చెప్పి ఫస్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చారు. కాబట్టి కొద్దిగా పబ్లిసిటీ తగ్గింది. కానీ అది మరో శివుని రూపంగా వాయిదా పడ్డా ఈరోజు
బ్లాక్ బస్టర్ కానీకే వరల్డ్ వైడ్ టీవీలో కూడా బాలకృష్ణ ఒక ఎంపీ ఎలక్షన్లో ఎట్లా డిక్లేర్ అవుతుందో సెంట్రల్ ఎలక్షన్స్ ఆ విధంగా అన్ని టీవీలలో ప్రతి ఛానల్లో బాలకృష్ణ పేరే మీరు ఎన్ని ఈ కోట్లు వారం రోజుల పాటు ఇదే నడిచింది హాట్ ఇదే టాపిక్. ప్రతి టీవీలో ప్రతి ఏడ కూడా టాకే నీకు టీ పుట్టకడ ఇదే టాకే ఓటర్లు ఇదే టాక్ అరే అఖండ ఎందుకు ఆగింది సినిమా బాగాలేదని కాదు బాలయ్య గారి సినిమా ప్యాండే సినిమా ఎంత రేంజ్లో ఉన్నాడు ఫస్ట్ మంచి క్రేజ్లో ఉన్నప్పుడు యూత్ ఆయన జనరేషన్లో మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు 4 సినిమా కంటిన్యూ బ్లాక్ బాస్టర్ హిట్ అయినాయి ఇది బోయపాటి అంటే ఆటోమేటిక్ ఆల్రెడీ ఇట్టు టాక్ వచ్చింది అది సినిమా పెట్టిన డబ్బుల కన్నా ఆల్రెడీ నీకు ఫేస్ వచ్చేసింది అది బ్రేక్ ఇవ్వనప్పుడు అయిపోయింది ఇంకా 120 కోట్లు ప్లస్లో రాళ్ళు అయినప్పుడు మాకేం కూడా సినిమా బాగుంది కాబట్టి ఈ ప్రొడ్యూసర్ల వాళ్ళు చెప్పకుండా చేయకుండా వాళ్ళ పాత ఉన్నాయి కేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ కేసును వాళ్ళు బాగా కూడా ధైర్యంగా చెప్పి ఉంటే అప్పుడు బాగా ముందుకు వచ్చి సరైన దాన్ని సరిదిద్దుతుండే ఇన్ టైంలో చెప్పలేకపోయారు కాబట్టి కొద్దిగా 2-3 రోజులు 1 వీక్ అఖండ 2 తాండవానికి సంబంధించి టేబుల్ ప్రాఫిట్ సినిమా, కానీ బాలకృష్ణ దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ కానీ ఒక మెసేజ్ కూడా లేదు. అంటే ఎందుకు ఆగిపోయిందని చెప్పి ప్రొడ్యూసర్స్దే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కానీ బాలకృష్ణ దగ్గర నుంచి కూడా ఎందుకు లేదు, ఎందుకు అంటే అయినా కానీ ఫ్యాన్స్ ఓపిక్గా ఉన్నారంటే ఎలా ఇది అంత? ఇది బాలకృష్ణ మామూలుగా వేరే హీరో సినిమా అయితే మేము ప్రెస్ మీట్ పెడతారు, లేదంటే సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేస్తారు, ఫ్యాన్స్ కంట్రోల్గా ఉండాలి కొన్ని కారణాల వల్ల అని. కానీ బాలకృష్ణ దగ్గర నుంచి ఒక వీడియో లేదు, ప్రొడ్యూసర్లు కూడా ప్రెస్ మీట్ పెట్టినట్లేరు ఇక్కడ, కానీ అయినా కానీ ఫ్యాన్స్ వారం రోజుల పాటు వెయిట్ చేశారు. అంటే ఇక్కడ వైఫల్యం ఎవరు చెందినంటే నిర్మాత, డైరెక్టర్ కాదు, నా హీరో కాదు. ఇది ఇప్పుడు హీరో గారు వచ్చి ఆయన వల్ల నేను సినిమా ఆగినా చేసినా నా వల్ల ఆగిందంటే దానికి ఏమి క్లారిఫికేషన్ ఇస్తాడు. కాబట్టి ఆయన లేదు కాబట్టి ఆయన ముందుకు వచ్చి వెళ్ళాడు. కాకపోతే అండర్ గ్రౌండ్లో ఉండి చేశాను, ముందు ఉండి చేసి ప్రొడ్యూసర్లకు కానీ ఇలాంటి ఫైనాన్స్ కానీ ముందుండి ఆయన బోయపాటి గారు ఉండి చేశారని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. బ్రహ్మరేషన్ వదులుకొని ముందుకు వచ్చారు, ఇవన్నీ నిజమేనా? బాలకృష్ణ కూడా ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. బాలకృష్ణ ఎప్పుడైనా నిర్మాత గురించి మేలు కోరే వ్యక్తి, అంటే అందరు కోరుతారు, బాలకృష్ణ ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి ఎందుకు ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏమన్నా కూడా మనకే మైనస్, అది బాగుండదు, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. కాబట్టి దాని ఇప్పుడు జరిగిన దానికే నువ్వా నేను కాకుండా సినిమా రిలీజ్ కావాలి, అంతా బ్రహ్మాండంగా ఉండాలి అని చెప్పి ఆయన ముందుకు వచ్చి బోయపాటి గారు అని వచ్చి అవన్నీ నేను నైట్ వరకు సెటిల్ చేసుకొని నైట్ ట్విట్టర్లో పెట్టారు. తర్వాత మేము కూడా అన్ని పోస్టులు పెట్టుకుని చేసుకుంటూ వచ్చినాము. కాకపోతే ఇక్కడ తెలంగాణ కొద్దిగా బుక్ మై షో ఈరోజు పెట్టాలంటే వాళ్ళకు రేట్స్ మాకు పాత జీవోలు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ చేసుకొని ఇస్తాం, రేపు పొద్దున టికెట్లు ఇస్తామని చెప్పారు. బుక్ మై షోలో రేపు నుంచి టికెట్స్ ఓపెన్ అయ్యే అవకాశం 100% అయితే రేపు కేవలం జీవో కారణంగానే బుక్ మై షోలో ఓపెన్ కాదు. జీవో కారణంగా అంటే వీళ్ళకు ఇప్పుడు మేము అభిమానులు మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుంది డేట్ అని. వీళ్ళు థియేటర్ మూసుకొని వెళ్ళిపోతారు చేస్తారు. తర్వాత మేనేజర్ కానీ ఇప్పుడు వచ్చిన 9:30 వరకు వస్తారు, వాళ్ళకి రాదు కదా. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఈ డేట్ని చూసుకొని కరెక్ట్ ఇప్పుడు కూడా ఎప్పుడు వస్తుందని గ్యారెంటీ లేకుండా కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళు కొద్దిగా టైం తీసుకొని ఇవన్నీ టికెట్ కూడా సెట్ చేసుకుని. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందో 600 వరకు ప్రీమియర్ షోలకు, తర్వాత 175 సింగిల్ స్క్రీన్ 75, దానికి 100, అది మళ్ళీ కొత్తగా జీవో ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఏం లేదు, దాన్ని రెన్యువల్ చేసుకొని మళ్ళీ ప్రెస్ డేట్లో తీసుకోవాలి. డేట్లో తీసుకోవడం కొద్దిగా టైం పడుతుంది కదా. అట్లా అయితేనే బుక్ మై షోలో పెట్టడానికి వస్తుంది. నైట్ చెప్పారు కాబట్టి డే వచ్చే వరకు డే అయిపోయింది కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు బహుశా ఇప్పుడు అయిపోయిందొచ్చు, బహుశా నైట్ వరకు పెట్టవచ్చు, లేకుంటే రేపు పొద్దున్న పెట్టచ్చు. అంటే కేవలం బుక్ మై షోలో టికెట్ ఓపెన్ కావడానికి ఇదే కారణం, అంటే కొత్తగా తెచ్చుకోండి మళ్ళీ అప్లై చేసుకోండి. బుక్ మై షోలో ప్లస్ ఫ్యాన్స్ కూడా టికెట్ ఎవరు వేయలేరు. మామూలు సింగిల్ స్క్రీన్ లో కూడా ఎక్కడ ఇవ్వలేదు, సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఎక్కడ లేదు టికెట్స్, అడ్వాన్స్ టికెట్ ఎక్కడ ఇవ్వలేదు. కొన్ని బయటి ప్రాంతాల్లో పెట్టుకుని చేసి ఉన్నాయి, కానీ ఇక్కడైతే మాకు ఏపీలో బుక్ మై షోలో ఓపెన్ అయినాయి టికెట్లు మళ్ళీ. బుక్ మై షో అదే చెప్పినా కదా, కొన్ని మా తెలంగాణ కాలేదు, సిటీలో కాలేదు, కొన్ని చాలా ఓపెన్ అయినాయి. ఇప్పుడు అఖండ 2కు సంబంధించి 3Dలో వస్తుంది సినిమా, ఎలా అనిపిస్తుంది? బాలకృష్ణ సినిమా మొదటిసారి అనుకుంటా 3Dలో. ఇది బాలకృష్ణ గారి 3D అనేది మాకు కొత్తగా, ఎందుకంటే శబ్దం అనే సినిమా 1985-84లోనే బాలకృష్ణ గారు అనౌన్స్మెంట్ చేశారు, శబ్దం సినిమా. కాకపోతే అప్పుడు పరిస్థితులు కొద్దిగా 3Dనే ఆల్రెడీ ఫస్ట్ రోడ్ డిక్లేర్ అయిపోయింది. మాకు ఇక్కడ సుభాష్ థియేటర్లో కూడా పెట్టారు, అది మన ముషాబాద్ చౌరస్ అక్కడ పెట్టారు. అది అప్పుడే 3D అని అనుకున్నారు, కాకపోతే కొన్ని సందర్భాలు కాలేకపోయింది. సరే ఆ రోజు కాకుండా ఈరోజు మంచి పొజిషన్ ఉన్నప్పుడు ఈ రోజులో ఇంత జనాభాలు వచ్చి ఇంత పాపులేషన్ ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు చేసిన బాగుంటుంది. 3D అంటే మాకు ఫ్యామిలీస్ కానీ పిల్లలకు కానీ చాలా బాగుంటుంది. దానికి సంబంధించి థియేటర్లు వేస్తే 3D కూడా విడుదల చాలా సంతోషం.